బ్యాక్ టు న్యూస్. విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వయంగా బోట్లో వెళ్లి బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. వరద సహాయక చర్యల్లో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. తాను వెళ్తే తప్ప అధికారులు స్పందించడం లేదని అన్నారు. పరిస్థితులను బట్టి సీరియస్ గా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులకు ఆహారం అందించే విషయంలో హోటళ్లకు కీలక ఆదేశాలిచ్చారు చంద్రబాబు. అందుబాటులో ఉన్న ఆహారాన్ని బాధితులకు అందించాలని హోటళ్లకు ఆదేశాలు పంపారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తు ఎప్పుడూ చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. సింగ్ నగర్ లో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారని, ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. పంటలు కూడా బాగా దెబ్బతిన్నట్టుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టామన్న చంద్రబాబు 17,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఈ రాత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే బస చేస్తున్నారు చంద్రబాబు. ఒకటే భరోసా ఇస్తున్నా, అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం. మంచినీళ్ళు పంపిస్తాం. నేను నోటీస్ చేశాను, భోజనం కూడా సరిగా లేదు, సదుపాయాలు లేవు, మంచినీళ్ళు కూడా లేవు. మొత్తం నేను డబ్ చేస్తాను. బోట్ల ద్వారా అవే పంపిస్తాను. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా, బిల్డింగ్లు ఉన్నాయి, కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్లో అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా సహకరించండి. పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తాను. నేను ఇక్కడే ఉంటాను.